హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ట్రౌజర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి బెల్ట్లా వేశాను, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎలాస్టిక్ వేశాను. అండ్ ఇది మొత్తం కూడా నేను 1.65 మీటర్స్లోనే స్టిచ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి వితౌట్ పాకెట్స్ అండి. విత్ పాకెట్స్తో అయితే మీకు ఇంకా క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ యొక్క పన్నా వచ్చేసరికి 44 ఇంచెస్ ఉందండి. ఇక్కడ ట్రౌజర్ లెంత్ వచ్చేసరికి 38 ఇంచెసే. సో ఈ లెంత్లో నేను కట్ చేసుకుంటే నాకు కరెక్ట్గానే వస్తుంది. ఇంకా ఎక్స్ట్రానే ఉంది కాబట్టి 6 ఇంచెస్ ఫ్యాబ్రిక్. సో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ లెంత్ వైజ్ నేను 4 ఫోల్డ్ వేసి పెట్టానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేసుకోవాలన్నమాట ఈ ట్రౌజర్కి. మరెందుకు 4 ఫోల్డ్ వేసానంటే నేను తీసుకున్న లెంత్ కరెక్టా కాదా అని మీరు చెక్ చేసుకోవాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ 4 ఫోల్డ్ మీద 16 ఇంచెస్ ఉంది మనకి. ఇది అంటే 1.65 మీటర్స్ వస్తుంది. సో ఇది క్లారిఫై చేయడం కోసం ఇలా 4 ఫోల్డ్ వేసి మీకు చూపించానండి. ఈ ట్రౌజర్ కోసం మనకి మెయిన్ ఈ 3 మెజర్మెంట్స్ కావాలి. ఒకటి ట్రౌజర్ లెంత్, వేస్ట్ లెంత్, అలాగే హిప్ లెంత్. అండ్ అలాగే కరెక్ట్ ఫిట్ కావాలంటే కాలు కింద వైపు లూజ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోండి. ఇక్కడ నేను ఫ్రీగా ఉండేలా పెడుతున్నాను కాబట్టి నేను ఆ మెజర్మెంట్ ఏం మీకు చెప్పలేదు. ఫస్ట్ అయితే బాటమ్ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇది కింద వైపు మనకి బెల్ట్ వేయడం కోసం ఈ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట ఫస్టే. సో ఈ విధంగా 2 ఇంచ్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఈ లైన్ దగ్గర నుంచి పై వైపుకి మీ ఫుల్ లెంత్ ఎంతైతే ఉందో ట్రౌజర్ లెంత్ దానికంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన ట్రౌజర్ ఫుల్ లెంత్ ఎంత ఉందండి, 38 ఇంచెస్ ఉంది. దానికి 1 ఇంచ్ లెంత్ తగ్గిస్తున్నాను. సో 37 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఈ 37 ఇంచెస్లో పైన 1/2 ఇంచ్ ఖర్చులో పోతుంది, ఆ పైన 1.5 ఇంచ్ బెల్ట్ వస్తుంది. సో ఇక్కడ 36.5 వస్తుంది, పైన 1.5 ఇంచ్ వస్తుంది. టోటల్ ఫుల్ లెంత్ వచ్చేసరికి 38 ఇంచెస్కి సరిపోతుంది. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ని విడిగా మార్క్ చేసుకోవాలి, అలాగే బ్యాక్ పార్ట్ని విడిగా మార్క్ చేసుకోవాలి. దానికోసం నేను ఇప్పుడు 4 ఫోల్డ్ తీసేసి డబుల్ ఫోల్డ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం అన్నమాట. ఇందాక ఆల్రెడీ బాటమ్ 2 ఇంచెస్ బెల్ట్ ఎక్స్టెండ్ చేసాము, అలాగే లెంత్ మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు వేస్ట్ మార్కింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ వేస్ట్ మార్కింగ్ వచ్చేసరికి హిప్ లెంత్ని బేస్ చేసుకొని మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ వేస్ట్ లెంత్ మనం ఓన్లీ బెల్ట్ వేసేప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ఒకవేళ ఎలాస్టిక్ పెట్టుకుంటే కనుక ఈ వేస్ట్ లెంత్ అనే మెజర్మెంట్ కూడా మనకి ఈ ట్రౌజర్కి అవసరం లేదనమాట. ఓన్లీ ఇలా బెల్ట్ పెట్టుకునేప్పుడు మాత్రమే ఈ వేస్ట్ లెంత్ మనకి యూజ్ అవుతుంది. బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కోసం యూజ్ అవుతుందని ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు మార్కింగ్ అనేది చూద్దాం. హిప్ లెంత్ వచ్చేసరికి 41 ఇంచ్ అండి. అందులో 4th పార్ట్ అంటే 10.25. సో 41 ఇంచెస్లో 4th పార్ట్ 10.25 వచ్చింది కదా. ఫస్ట్ 10.25కి మార్క్ చేస్తున్నాను చూడండి. దీనికి మనం ఎక్స్ట్రా లూజింగ్ యాడ్ చేసుకుంటాం. కరెక్ట్గా వేసుకోవాలనుకున్న వాళ్ళు 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజింగ్ పెట్టుకోండి. బట్ కొంచెం లూజ్ కావాలి అనుకుంటే 2 ఇంచ్ నుంచి 3 ఇంచ్ వరకు మనం లూజింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 ఇంచ్ లూజింగ్ అనేది యాడ్ చేశాను. అంటే టోటల్గా 12.25 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం. ఒక 1/2 ఇంచు పెద్ద మ్యాటర్ ఏం కాదు, 12 ఇంచెస్కి మార్క్ చేసుకున్న ప్రాబ్లం ఏం కాదనమాట. ఇప్పుడు మనం వేస్ట్ లైన్ మీద ఎంతైతే మార్క్ చేసామో సేమ్ అంతే లెంత్ని డౌన్కి మార్క్ చేసుకోవాలి. దీన్ని క్రాచ్ లెంత్ అంటారు, కిస్తా పొడవు అంటారు అన్నమాట తెలుగులో. సో ఈ విధంగా మార్క్ చేసుకొని ఎల్ షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన లైన్ మీద 2.5 నుంచి 3 ఇంచులు, చిన్న సైజ్ అయితే 2 ఇంచులైనా యాడ్ చేసుకోవచ్చు, మీడియం సైజ్ అయితే 2.5, ఇంకా పెద్ద సైజ్ అయితే 3 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎడ్జ్ వరకు ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్లో సగానికి మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఆ లైన్లోనే స్ట్రైట్గా ఎడ్జ్లో ఒక మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మనకి లెగ్ షేప్ అనేది ఇస్తాం అనమాట, దానికోసం ఆ మార్కింగ్ చేశాను. తర్వాత మిడిల్లో మనం మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్కి స్ట్రైట్గా కింద బెల్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ బెల్ట్ మీదకి కరెక్ట్గా స్ట్రైట్గా ఒక మార్కింగ్ని చేసుకోండి. తర్వాత లెగ్ లూజ్ వచ్చేసరికి నేను ఇక్కడ 7 ఇంచెస్ పెడుతున్నానండి. సో నేను ఆ మిడిల్ మార్కింగ్ చేశాం కదా, దానికి 2 వైపులా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ కాలు లూజ్ని మనం 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా.
సో బెల్ట్ ఎండింగ్ వరకు ఆ లైన్ని స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. తరువాత ఇందాక మనం క్రాస్ లెంత్ కోసం మార్క్ చేసాం కదా 2.5 ఇంచ్కి, దానికి ఆ మార్కింగ్ దగ్గరికి వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా కర్వ్ లాగా డ్రా చేయాలన్నమాట. తర్వాత లెగ్ షేప్ ఇవ్వడం కోసం ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసాం కదా కింద బెల్ట్ దగ్గర అలాగే పైన క్రాస్ లెంత్ దగ్గర, ఆ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఇలాంటి స్కేల్ ఉంటే కనుక మీరు కర్వ్ లాగా డ్రా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫ్రీ హ్యాండ్తో అయినా కూడా డ్రా చేసుకోవచ్చు అండి. అలాగే రెండో వైపు కూడా సేమ్ ఇలాగే డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే ఫినిష్ అయిందండి. దీన్ని ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసేసాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట మనకి. అండ్ ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది, ఈ ఫోల్డింగ్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇది సైడ్స్కి వస్తుంది అనమాట మనకి. సో మనకి ఓపెనే ఉండాలి, అందుకని కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు క్లాత్ని నేను మార్క్ చేసి చూపించాను చూడండి, అది పై వైపుకి రావాలి. అంటే మనం లెగ్ వైపు కట్ చేసాం కదా, దాన్ని పై వైపుకు ఫోల్డ్ చేసుకుంటే, అంటే నేను ఇక్కడ కొంచెం తక్కువ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. మీరు 2 మీటర్స్ అలా తీసుకుంటే ఎలా ఫోల్డ్ చేసుకున్నా పర్లేదు. సో ఇలా ఉంటే ఏంటంటే నాకు మళ్ళీ క్రాస్ లెంత్ దగ్గర ఒకవేళ క్లాత్ తగ్గుతుందేమో, ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల అలా తగ్గకుండా సరిపోతుంది అనమాట నాకు. దానికోసం నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. తక్కువ క్లాత్తో కట్ చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం డబుల్ ఫోల్డ్ వేసి పెట్టాం కదా, దాని మీద యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసుకోవాలి. బాటమ్ టచ్ అవ్వాలి, అలాగే సైడ్స్ లెఫ్ట్ సైడ్ టచ్ అవ్వాలన్నమాట. సో లెఫ్ట్ సైడ్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసుకోవచ్చు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ వరకు మాత్రమే ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకోవాలి. అలాగే పైన మాత్రం ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కంటే కూడా బ్యాక్ పార్ట్ మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పైన, అలాగే ఇటువైపు రైట్ సైడ్స్ అన్నీ కూడా. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే పైన సైడు మార్క్ చేసుకుంటున్నాం ఎక్స్ట్రా 2 ఇంచెస్ని. తర్వాత సేమ్ అదే విధంగా క్రాచ్ సైడ్ కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. లెగ్కి ఒకవైపు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకుంటాం, ఇంకోవైపు మాత్రం వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా 2 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుతూ మనం కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత మనం పైన 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఆ 2 ఇంచ్ మనకి క్రాచ్ సైడ్ మాత్రమే ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ వైపు క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్లు డ్రా చేసుకోవాలి. ఇటువైపు మనకి సైడ్స్ వస్తుందన్నమాట. ఈ 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నది మనకి బ్యాక్ సీట్ మీదకి వస్తుంది. దానికోసం ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ మార్క్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మార్క్ చేసిన విధంగా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా ఫినిష్ అయింది. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్కి నేను ఎలాస్టిక్ వేస్తాను, ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ వేస్తాను. వీటికి ఆ బెల్ట్ ఎలాస్టిక్కి ఎంత క్లాత్ కట్ చేసుకోవాలనేది నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ రెండింటిని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని విడివిడిగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. క్రాచ్ ఉంది కదా, రైట్ సైడ్స్ 2 లోపలికి పెట్టుకోవాలి. బ్యాకే పెట్టాలి, ఫ్రంట్కి ఫ్రంటే పెట్టాలి. బ్యాక్ పార్ట్ 2 పీసెస్ని రైట్ సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేసి క్రాచ్ దగ్గర ఒక స్టిచ్ వేసేయాలి. ఈ విధంగా వేసేసాను. అలాగే సేమ్ మనం ఫ్రంట్ సైడ్ కూడా వేసేసుకోవాలి. సో ఫ్రంట్ కూడా స్టిచ్ వేసేసానండి. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రంట్ సైడ్ బెల్ట్ పెడుతున్నాను. సో క్రాచ్ సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపు ఎంతైతే ఉందో ఆ లెంత్లో 4 ఇంచెస్ విడ్త్లో నేను బెల్ట్ని కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రంట్ సైడ్. సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ 4 ఇంచ్ విడ్త్లో బ్యాక్ సైడ్ కూడా బెల్ట్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలనేది చూద్దాం. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, అలాగే బెల్ట్ కూడా రైట్ సైడే పెట్టాను కదా. సో వీడియోలో చూపిస్తున్నట్లు రైట్ సైడ్ కిందకి బెల్ట్ యొక్క రైట్ సైడ్ని పెట్టేసి ఒక 1/2 ఇంచ్ విడ్త్తో ఈ 2 క్లాత్స్ని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ బెల్ట్ క్లాత్ని జాయిన్ చేసాం కదా, దాన్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ వేసుకొని ఈ బెల్ట్ మనకి 1.5 ఇంచ్ విడ్త్ కదా, దాని లెంత్లో నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనకి పైకి కనిపించేలాగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నేను ఎలాస్టిక్ పెడుతున్నాను అని చెప్పాను కదా, ఇక్కడ మనకి వెయిస్ట్ లెంత్ అనేది యూజ్ అవుతుంది అనమాట. వెయిస్ట్ లెంత్ ఎంత ఇక్కడ మనకి 31 ఇంచెస్. 31 ఇంచెస్ అంటే హాఫ్ ఎంత వస్తుందండి,
15.5 ఇంచెస్ వస్తుంది. ఈ 15.5 ఇంచెస్కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు ఈచ్ సైడ్ హాఫ్ ఇంచ్ పోతుంది కదా. సో ఇప్పుడు టోటల్ లెంత్ బ్యాక్ సైడ్ మనకి 16.5 ఇంచెస్ అనమాట. దీనికి మనం 2.5 ఇంచ్ లెస్ చేసి 14 ఇంచెస్కి ఎలాస్టిక్ని కట్ చేసాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ బెల్ట్లా స్టిచ్ చేసాం కదా, ఆ బెల్ట్లోకి ఈ ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసి ఎడ్జెస్లో 2 ఎడ్జెస్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర డబుల్ స్టిచ్తో లాక్ చేసుకోవాలి. తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో మనకి కుర్చీ ఈవెన్గా రావడం కోసం ఈ విధంగా స్ట్రెచ్ చేసి మిషన్ మీద ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎలాస్టిక్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ ఎలా వేయాలనేది చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ బెల్ట్ కట్ చేసి పెట్టాం కదా, ఆ బెల్ట్ క్లాత్కి మనకి బెల్ట్ లెంత్ ఎంత కావాలంటే 1.5 ఇంచ్ కదా, ఆ 1.5 ఇంచ్తో క్యాన్వాస్ షీట్ని ఐరన్ చేసి ఒకవైపు 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఐరన్ చేశాను. దీని స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తాను. ఇక్కడ వేస్ట్ లెంత్ 31 ఇంచెస్ కదా, దీన్ని బేస్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్కి సగం అలాగే ఫ్రంట్ పార్ట్కి సగం వస్తుంది. బ్యాక్ పార్ట్కి సగం ఎలా వచ్చింది ఎంత వచ్చింది అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకని దీనికి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో బ్యాక్ పార్ట్కి 15.5 ప్లస్ 1 ఇంచ్ జాయిన్ చేసాము. సో టోటల్గా 16.5 ఇంచెస్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి బెల్ట్ 16.5 ఇంచెస్ వేయాలి. ఇది మాత్రం ఎలాస్టిక్లా తగ్గించకూడదు, 16.5 ఇంచెస్ మాత్రమే వేయాలి. అండ్ ఇప్పుడు 16.5 ఇంచెస్ కంటే దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఉంది, గమనించారా? దీన్ని ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు టోటల్గా మనకి 16.5 ఇంచెస్ రావాలి. సో మిడిల్ మార్కింగ్ నుంచి ఈచ్ సైడ్కి మనకి 8.25 ఇంచెస్ ఉండాలి. సో మిడిల్లో జాయింట్ దగ్గర నుంచి నేను ఈచ్ సైడ్ 8.25 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇప్పుడు సైడ్స్ ఎంత ఎక్స్ట్రా ఉన్నదనేది మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఈచ్ సైడ్ 3.5 ఇంచ్ వచ్చిందనమాట. ఈ 3.5 ఇంచ్ని ఈచ్ సైడ్ మిడిల్లో మార్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మిడిల్ నుంచి ఈచ్ సైడ్ అంటే మిడిల్ మార్కింగ్ నుంచి ఈచ్ సైడ్ మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 3.5ని ఎక్స్ట్రా లెంత్ ఎంతైతే ఉందో ఆ 3.5ని ఈ మిడిల్ మార్కింగ్ నుంచి ఈచ్ సైడ్ సమానంగా మార్క్ చేసుకోవాలన్నమాట. రెండు వైపులా సమానంగా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండో వైపు మార్క్ చేసేటప్పుడు. సో మిడిల్ నుంచి ఫస్ట్ మిడిల్కి మార్క్ చేసుకోవాలి. మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపు ఉన్న లెగ్ ఉంది కదా, ఆ లెగ్కి మిడిల్లో మార్క్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఈ మిడిల్లో మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఎక్స్ట్రా ఎంతైతే ఉందో, ఎక్స్ట్రా మనకి 3.5 ఇంచ్ ఉంది కదా, ఆ 3.5 ఇంచ్ని మిడిల్కి పాయింట్ టేప్లో నేను మిడిల్కి ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ని మనం ఇందాక మిడిల్ మార్క్ చేసాం కదా అక్కడ పెట్టేసి ఈచ్ సైడు సమానంగా మార్క్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు 3.5 ఇంచ్ ఎక్స్ట్రాని ఈ విధంగా మార్క్ చేసుకున్నాం అనమాట. రెండు వైపులా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3.5 ఇంచ్ని ఒక ప్రిల్లాగా పెట్టేయాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎటువైపు అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఆ ఎక్స్ట్రా ఏదైతే మార్క్ చేసామో అది ఆ క్లాత్ అంతా కూడా ఒక ప్రిల్లాగా జాయిన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను స్టిచ్ వేసేసానండి. ఇప్పుడు మనం దీనికి బెల్ట్ ఎలా జాయిన్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ప్రిల్ వేయక ముందు బెల్ట్ కట్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా ఉంది, సో ఆ ఎక్స్ట్రాని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ సైడ్కి ఎలా అయితే జాయిన్ చేసామో సేమ్ అలాగే బెల్ట్ యొక్క రైట్ సైడ్ని మన ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కిందకి వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసాం కదా బెల్ట్కి ఒక సైడు, దాన్ని కవర్ చేస్తూ ఆ 1/2 ఇంచ్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి స్ట్రైట్గా. సో ఈ విధంగా వేసిన తర్వాత బెల్ట్ని రివర్స్ చేసుకొని మనం ఇక్కడ ఆల్రెడీ క్యాన్వాస్ షీట్ వేసాం కాబట్టి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఈజీగా ఫోల్డింగ్ కూడా మనకి ఎలాంటి మడతలు లేకుండా వస్తుందన్నమాట. ఈ విధంగా పై వైపుకి రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి జాయిన్ చేస్తూ. సో జాయిన్ చేస్తూ నేను ఫ్రంట్ వైపు కూడా స్టిచ్ వేసేసాను, ఎక్స్ట్రా బెల్ట్ని కట్ చేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీగా ఉన్నాయి కాబట్టి రెండింటిని కలిపి ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రైట్ సైడ్స్ లోపలికి పెట్టుకొని ఫస్ట్ సైడ్స్ జాయిన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. రెండు సైడ్స్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా మీ ఇష్టం, లోపలదైనా జాయిన్ చేసుకోవచ్చు, ఫస్ట్ సైడ్స్ జాయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది.
సో ఈ విధంగా నేను సైడ్స్ జాయిన్ చేసేసానండి. సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత నేను బాటమ్ బెల్ట్ మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసాం కదా, దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు డబుల్ ఫోల్డ్ వేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. బెల్ట్ మీరు కావాలంటే లాస్ట్ అయినా కుట్టుకోవచ్చు, నాకు ఇలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ నేను బాటమ్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాతే మిడిల్ జాయింట్ని వేస్తున్నాను. మీ ఇష్టం, ఇది ఆప్షనల్ అనమాట. ఎవరికి ఎలా బాగుంది అనిపిస్తే లుక్ అలా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.